దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తే ఏంటి ఇబ్బంది ఏంది? ఇప్పుడు మహేష్ గౌడ్ గారు ఈ అన్ని సరే డైవర్షన్ లో భాగంగా ఆయన అందరూ టెస్ట్ చేసుకోవాలని చెప్పిండు. ఓకే, అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జగ్గారెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కావాలంటున్నాడు. పిసిసి ప్రెసిడెంట్ కు మమ్మల్ని టెస్ట్ చేయించుకోమనేటువంటి హక్కు ఆయనకి ఎక్కడిది? జగ్గారెడ్డి ఉంటేనే మేము 100 సీట్లు గెలుస్తాం, మహేష్ గౌడ్ వద్దని ఇలా చిట్ చాట్ లో చెప్పిండు భరత్ గారు. ఆయన ఇప్పుడు మీకే సంబంధం అండి, నాకు అర్థం కాకడతా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆయన ఒపీనియన్ చెప్పిండు. దాన్ని ఇప్పుడు మీరు డ్రగ్స్ గురించి డ్రగ్స్ గురించి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డ్రగ్స్ అయితే తీసుకోరు. నేను కోమటిరెడ్డి తీసుకుంటున్నాను, నేను అనలే కదా భరత్ గారు. నేను ఏమంటున్నా అంటే మహేష్ గౌడ్ అట్లా ప్రకటించడం వల్లే కాంగ్రెస్ లో ఏదో కొద్ది ఇబ్బందికరంగా పరిణమించినట్టు కనబడతావు. మా పార్టీలో ఏమి ఇబ్బంది లేదన్నా, మాకు వచ్చిన నష్టం ఏం లేదు. మాకు వచ్చిన ఇబ్బంది కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఒకరు మాట్లాడు. ఆయన ఎప్పుడు చెప్పిండు 2029 ఎలక్షన్ లో ఆయన అన్నది ఆగండి, వెంకరెడ్డి గారు అనేది 2029 ఎలక్షన్. ఇప్పుడు ఈ ఎలక్షన్ అనలే కదా, 29 ఎలక్షన్ లో జగ్గారెడ్డి గారు 100 సీట్లు వస్తాయని చెప్పి అప్పటి అంశాన్ని మాట్లాడితే ఇప్పుడు దాని గురించి ఎందుకు? అరే ఈ రోజే అంశమేనే ఎలక్షన్లు అన్నాడు. ఎలక్షన్లు ఎప్పుడున్నాయి? 29 ఇప్పుడు లేవు కదా ఎలక్షన్లు. ఇది 26 కదా, ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్నది. 2029 ఎలక్షన్లు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డి గారు ఉంటే 100 సీట్లు తెలుసు అని చెప్పి అది మా పార్టీకి సంబంధించిన వ్యవహారం. అది దానికి సంబంధించిన వ్యవహారం కాదు. ఇక్కడ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి రాజ్పాకల కావచ్చు, విజయ్ మాథూర్ కావచ్చు. A1 గా రాజ్పాకల, విజయ్ మాథూర్ A2 ఉన్నాడు. ఇప్పుడు రోహిత్ రెడ్డి ఇప్పుడు ఈ జన్వాడ మన మొయినాబాద్ ఫామ్ హౌస్ A1 గా ఆయన ఉన్నారు, A2 ఈయనున్నారు. కాబట్టి ఏ ఆనవాళ్ళు వచ్చినా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎమ్మెల్యేలు దావత్ కదా, దావతులే కదా దొరికింది. గృహప్రవేశం సందర్భంగా దొరికిందా? డ్రగ్స్ కాదు, కొకైన్ దొరికింది సార్. విజయ్ మాథూర్కి ఎక్కడి నుంచి వచ్చాడు? కొకైన్ కాదు కదా, అతను కొకైన్ సేవించిన వ్యక్తి దొరికాడు తప్ప ఆ పార్టీలో డ్రగ్స్ దొరకలేదు. ఆ పార్టీ అదే చెప్తున్నా. ఆ సందర్భం యూరిన్ టెస్ట్ లో దొరికితే 24 గంటలు అనేది ఇప్పుడు వాళ్ళ చుట్టా ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బహిరంగ సభలో చెక్ చేశారనుకోండి, అక్కడికి చాలా మంది వస్తారు. వచ్చిన వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే దానికి ఆ పార్టీలో కొకైన్ దొరికిందా సార్? ఆ పార్టీలో కొకైన్ తీసుకున్న వ్యక్తి దొరికాడు. ఎప్పుడు తీసుకున్నా అదే చెప్తున్నాను, నిపుణులు చెప్పింది. ఆగండి ప్లీజ్. 24 గంటల లోపు తీసుకొని ఉంటే యూరిన్ టెస్ట్ లో తేలుతుంది. 24 గంటల ముందే తీసుకొని ఉంటే బ్లడ్ టెస్ట్ లో తేలుతుంది. ఇప్పుడు మహేష్ యాదవ్ తెలిసింది బ్లడ్ టెస్ట్ లా. కాబట్టి 24 గంటల లోపు అంటే ఏంది? ఆ 24 గంటల అయిన సంఘటన లోపు మాత్రం టెస్ట్ చేస్తే విజయ్ మాథూర్ అనే వ్యక్తికి అక్కడ తేలింది. అక్కడ ఇప్పుడు కౌంటర్ దాఖలు చేసేది కదా మన 25 డిసెంబర్ తారీఖు నాడు, డిసెంబర్ మంత్ లో. కాబట్టి ప్రతిదాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆనాడు దాని చేస్తే ఒరే తావుతులో ఎవరు మందు తాగరు, విదేశీ మద్యం దొరికింది, డ్రగ్ తీసుకున్న వ్యక్తి దొరికింది. ఏమనగా అదే రాజ్పాకల ఏటుగా విజయ్ మాథూర్ ఉన్న పరిస్థితి. ఆనాడు వాళ్ళ బామ్మర్ సంబంధించిన అంశం. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో ఉన్నాడు. వారికి రకరకాల సంబంధాలు తమిళనాడు సినీ ప్రముఖులతో కావచ్చు, బెంగళూరులో దొరికిండు, దుబాయ్ వేదికగా కేదార్ కావచ్చు, అదే శ్రవణ్ రావు కావచ్చు, చాలా మంది సంబంధాలు దీంట్లో. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే దాచుకున్న సొమ్మును దాచుకునే ప్రయత్నంలో దుబాయ్ వేదిక దాని వేదిక ఇది మొత్తం బయటపడతా ఉంది. అన్ని ఫింగర్స్ పాయింటింగ్ టువర్డ్స్ యు అని అంటున్నారు. హలో దేవిప్రసాద్ గారు, అన్ని విషయాల్లో సస్పిషన్ మీ మీదే ఉంది అంటున్నారు. సహజంగానే కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి సహజ లక్షణం కదా భరత్ గారు. దానిలో కొత్తగా మనం చెప్పాల్సింది లేదు, విశ్లేషించాల్సినటువంటి అవసరం లేదు. ఏఐసిసి తీర్మానం చేయమనండి. మొత్తం పంజాబ్ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరెవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ మేము డ్రగ్స్ టికెట్ తీసుకున్నాకనే, ఆ సర్టిఫికెట్ తెచ్చినాకనే ఎమ్మెల్యే సీట్లు ఇస్తాము, ఎంపీ సీట్లు ఇస్తామని ప్రకటించమనండి. ఆదర్శంగా ఉండమనండి. మేమని వద్దంటున్నామా? ఎవరైనా ఆఫీస్ రావాలను మేము టెస్ట్ చేయించుకుంటాం, మీరు రండి అని ఈ కబడ్డీలో బాత దొక్కేటువంటి ప్రయత్నం ఏంది? వాళ్ళు చేయించుకోమనండి. మేము నిన్న కేటీఆర్ అంత స్పష్టంగా చెప్పినాక మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినాక కూడా పదే కేటీఆర్ మీద చేసి ఆ రాజపాకాల దగ్గర దొరికినటువంటి కేసును మిస్కోట్ చేస్తూ అక్కడ మీకు ఏమైనా ఉంటే చర్య తీసుకోండి. ప్రభుత్వం మీది, మాది కాదు కదా. మేము ప్రభుత్వంలో లేము. పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది, హోంమంత్రి మీ చేతిలో ఉన్నాడు, సిట్ మీ చేతిలో ఉంది. చర్యలు తీసుకోక మా మీద చేసుకుంటే చెప్పిండు. తనే చేసిండు. నేను టెస్ట్ చేయించుకుంటూ అడిగి ఉన్నా అని చెప్పిండు. ఏం చెప్పిండి వాళ్ళ అసెంబ్లీలో? శిబి చక్రవర్తి లాంటి వారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని చరిత్రలో తమ పేరు శాసనం చేసుకున్నారని చెప్పి మాట్లాడిన కేటీఆర్ గారు నిన్ననే చెప్పిండు నేను డ్రగ్స్ రేజ్ చేసుకున్నాను. మరి ఇంతవరకు చేసుకోలేదు. మరి
అసెంబ్లీ వేదికనేమో మరి సిపి చక్రవర్తి గురించి మాట్లాడదు కానీ తను వాళ్ళ ఇంకోటి విషయాలు చాలా డ్రగ్స్ తో పాటు మందు టెస్ట్ కూడా చేయాలంటారు. సార్ మందు టెస్ట్ మందు టెస్ట్ కి అసెంబ్లీకి మందు తాగి వస్తున్నారు మరి మీరు ఏమైతుంది అది మరి పెడితే బీఆర్ ప్రతిపక్ష నాయకుడు సూచిస్తే అన్నిటి మీద టెస్ట్ చేస్తారు ఏమైతుంది. ఆ డాక్టర్ పేరు కూడా సహాయం చేశారు. ఏజీ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో టెస్ట్లు చేద్దామని వాళ్ళు నాగేశ్వర రెడ్డి ఎందుకు ఇప్పుడు టెస్ట్ చేయడానికి పద్మవిభూషణ్ నాగేశ్వర రెడ్డి గారి పేరు కూడా వాళ్ళు తీసుకొచ్చారు. ఆయన ఆధ్వర్యంలో టెస్ట్ కౌశిరెడ్డికి ఏముంటది? కౌశిరెడ్డి ఏ విషయంలో కౌశిరెడ్డి టెస్ట్ చేయాలి వాస్తవం చెప్పాలంటే. ఆయన కౌశిరెడ్డి గారు టెస్ట్ చేసుకుని మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఆయన టెస్ట్ చేసుకోకుండా కేటీ గారితో టెస్ట్ చేయకుండా ఇప్పుడు కేటీ గారు టెస్ట్ చేసుకోండి అని చెప్పేందుకే డ్రగ్ టెస్ట్ అంటే అదేవిధంగా మందు టెస్ట్ చేయాలని చెప్పేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేసి ప్రయత్నం చేస్తే ఎట్లా? ఆనాడు జన్వాళ్ళు అదే చేశారు, మొయినాబాద్ ఈ రోజు ఇదే చేస్తా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రోహిత్ రెడ్డి చూస్తే భయం వేస్తుంది. వారి దగ్గర ఆధారాలు ఉన్నాయట. మరి ఈ అక్రమంగా సంపాదించు దుబాయ్ వేదికగా పెట్టినటువంటి సంపద అంతా ఆయన తెలుసట. అందుకే భయపడుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు సస్పెండ్ చేస్తలేరు. సో చూద్దాం, ఒకరి మీద ఒక బ్లేమ్ గేమ్ అయితే జరుగుతుంది. ప్రకాష్ రెడ్డి గారు 1 minute